జిల్లాలో విచ్చలవిడిగా బన్సల్ విద్యా సంస్థలు బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని ఇష్టారాజ్యంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతోటి బన్సల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని పేద మరి అట్టడుగు వర్గాల విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి బన్సల్ విద్యా సంస్థలు మూసివేయాలని చెప్పి ఏబిఎస్ఎఫ్ జిల్లా కమిటీ పక్షాన నేను విద్యాశాఖ అధికారులను మరి ప్రజాప్రతినిధులు మరి స్థానిక కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒకే బ్రాంచ్ పేరుతోటి విచ్చలవిడిగా బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి బన్సల్ విద్యా సంస్థలను ఎందుకు మూసివేయట్లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కానీ వేల రూపాయలు విద్యార్థి తల్లిదండ్రులు అక్రమంగా ఫీజుల లక్ష్యంగా వసూలు చేస్తూ వారిని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి బన్సల్ విద్యా సంస్థలపైన విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి, స్థానిక మంత్రి స్పందించాలి, స్థానిక కలెక్టర్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మీరు ముందు రావాల్సిన అవసరం పడతా మీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఎంతోమంది ప్రజలు నమ్ముకొని ఇక్కడ పంపిస్తే ఇక్కడ వీళ్ళు ఫీజుల దోపిడీ చేస్తూ మాయ మాటలు చెప్తూ కనీస వస్తువులు లేకుండా నాణ్యమైన విద్యను అందించకుండా నాణ్యమైన భోజనాన్ని అందించకుండా కేవలం ఫీజుల కోసమే బన్సల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అంతా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. విద్యార్థి తల్లిదండ్రులు మరియు విద్యాశాఖ అధికారులు మరి ప్రజలను కలెక్టర్ స్పందించి బన్సల్ విద్యా సంస్థలు మూసేసే విధంగా మీరు ముందు రావాల్సిన అవసరం మరోసారి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలిసిన. అదేవిధంగా ఇక్కడ దోబి పేరుతోటి మరి ఇతర బుక్స్ పేరుతోటి ఇతర అనేకమైన రకాలుగా ఫీజులు ఎక్స్ట్రా ఫీజులు వేసి విద్యార్థుల నుంచి వెళ్ళి కట్టాలని చెప్పి వేధిస్తే వారు తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి బాధపడిన సందర్భాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుస్తున్నా. బన్సల్ విద్యా సంస్థలు మూసేంత వరకు ఏబిఎస్ఎఫ్ జిల్లా కమిటీ మరి కేవీ కమిటీ పక్షాన నిరంతర పోరాటాలు చేస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే అక్రమాలు పాల్పడుతున్నటువంటి బన్సల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకొని బన్సల్ విద్యా సంస్థలు మూసివేసి యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. నేను మాత్రం పెద్ద ఎత్తున జిల్లాలో అందరూ కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు నరేష్, నేను జిల్లా అధ్యక్షుడిని కర్తీసుడు.